తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2023లో కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగించడం మొదలెట్టింది. ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇప్పుడు 10 ఏళ్ల వరకు ఖాళీగా ఉన్న కార్యకర్తలందరూ కూడా పార్టీల పదవుల కోసం పోరాడుతున్నారని చాలామంది అంటున్నారు. ఈ విశేషాలను మనకు తెలియడానికి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ పత్తి కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. పత్తి కుమార్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత ఈ యొక్క అధికారం సాధించినందుకు. తర్వాత ఇప్పుడు రాబోయే రోజులలో 10 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న కార్యకర్తలందరూ కూడా పదవుల కోసం పోరాడుతున్నారని చాలామంది అంటున్నారు. దీని విశేషాలు ఏంటండి? కాంగ్రెస్ పార్టీని ప్రజలు అధికారంలో తీసుకొచ్చినందుకు ముఖ్యంగా ప్రజల కృతజ్ఞతలు. అందులో కాంగ్రెస్ పార్టీ కోసము మా రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు ఏ సమస్య మీదనైనా కూడా ఫైటింగ్ చేసుడు, ప్రజా సమస్యల మీద పోరాడు. మా రేవంత్ రెడ్డి గారు ఏ సమస్య ఇచ్చినా కానీ కూడా, ఏ దాని మీద కొట్లాడమన్నా కానీ కూడా మేమందరం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మేమందరం కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి ప్రభుత్వ వ్యతిరేక అంటే ప్రభుత్వము మొత్తం మేము అధికారంలో ఉన్నాము, మేము ప్రజలకు మెయిల్ చేస్తున్నాము అనేది వాళ్ళకు క్రియేట్ చేసి చూపిస్తే, ఇది అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసింది, అధికారం పేద ప్రజలకు ఏం చేస్తుంది అనేసి మేము చెప్తున్నాం. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే, ముఖ్యంగా అంటే ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రతి ఒక్క సమస్య మీద, ప్రతి ఒక్క వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వీటిని మొత్తం తవ్వి తీస్తూ ఉంటే కొన్ని వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి తేటతెల్లమైంది. మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి పదవులు లేకుండా ఖాళీగా లేరు. మా చేతి నిండా పని ఉంది. ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించినాము. వాళ్ళు ప్రజలకు ఏం చేస్తున్నారని వ్యతిరేకించినాము. మాకు పదవులు ముఖ్యం కాదు, కేవలం పార్టీ కోసం మేము పనిచేస్తాము. కేవలం మా పద్ధతి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ పద్ధతి పేద ప్రజల కోసము ఏదైనా కానీ కూడా చేసేంత దమ్ము కేవలం ఒకే ఒక కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకి అదే ఉందా అంటే, పదవుల కోసం కాదు, ఓన్లీ పార్టీ కోసం పోరాడతాం అనేసి. మా రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి నుండి వచ్చారు, ముఖ్యమంత్రి ఆయన అయ్యాడు. ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని అందలం ఎక్కించి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అట్లాంటిది కింది స్థాయిలో పనిచేసే ప్రతి ఒక్కరికి మా రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఎవరెవరికి ఈ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీల నుంచి చాలామంది వెళ్ళి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దాని గురించి ఏమంటారు? అంటే డిఫరెంట్ ఆలోచనలు, వాళ్ళకు వస్తా అన్న అవకాశాలని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళు ఇంతకుముందుకు కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి పనులను దృష్టి పెట్టుకొని మేము ఇంత జరిగినా కానీ కూడా మాకు న్యాయం జరగలేకపోయిందనే వాళ్ళ సొంత ఫీలింగ్తోనే వాళ్ళు పోయారు. వాళ్ళు కూడా మా వాళ్ళే. మా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు కూడా రమ్మని చెప్పారు. కాంగ్రెస్ పార్టీల ఎలక్షన్ల ముందే కొట్లాటలు, పంచాయతీలు ఉంటాయి. అధికారం వచ్చినాము, ఇన్ని సంవత్సరాలు పార్టీని కాపాడిన కార్యకర్తలు ఒకరిద్దరు పార్టీని విడిపోయారు. వాళ్ళందరూ నా అన్నదమ్ములే, వాళ్ళందరూ రావడానికి నా తలుపులు తెరిచే ఉంటాయని మా రేవంత్ రెడ్డి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఒక్క కాంగ్రెస్ సీటు కూడా కైవసం చేసుకోలేకపోయింది. దానికి ఏమంటారు వాళ్ళు? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అనే కాదు, జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి టోటల్గా ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్సే కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కానీ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, ఐటీ కంపెనీలు బాగున్నాయి, ఇది సిటీ అవుట్స్కట్స్, ఐటీ కంపెనీలు బాగున్నాయి, వాళ్ళు డిఫరెంట్గా ఆలోచించారు. ఎందుకు అని అంటే, ఆల్రెడీ 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, వీళ్ళకి వ్యతిరేకత లేదు, వీళ్ళే గెలుస్తారనే ఆలోచనతో ఉన్నారు. కానీ అర్బన్ ఏరియాలకు, రూరల్ ఏరియాల కన్నా అర్బన్ ఏరియాలో అంటే గ్రామీణ ప్రాంతాలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకం వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రజలు తిరస్కరించారు. 64 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. సిపిఐ పార్టీ, మా మిత్రపక్షం సిపిఐ పార్టీతో 45 సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ ఇచ్చారు. కాబట్టి మేము 100% ప్రజాపాలన అందిస్తామని కూడా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రజాపాలన అనుకుంటూ పోయి ఇప్పటికి కూడా మీరు ఇంకా ప్రజల మధ్యలో ఉండి సేవ చేస్తే మళ్ళీ మీరు సంపాదించుకునేది ఇప్పుడు ప్రజల దగ్గర. ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి, ఒక కార్యకర్త నుంచి సీఎం వరకు చాలా డబ్బులు సంపాదించారని చాలామంది. అలాంటిది కాంగ్రెస్లో ఎప్పుడు వస్తుంది అంటారు? వాళ్ళు సంపాదించుకున్నారు కాబట్టి, ప్రజలను పీడించి వేధించి వాళ్ళని తిప్పలు పెట్టి సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళని ప్రజలు ఇంటికి పంపించారు. మాకు ఆలోచన లేదు. మా ముఖ్యమంత్రి గారికి అలాంటి ఆడంబరాలు లేవు. ఆయన సింప్లిసిటీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100% ప్రతి కార్యకర్తకు పదవుల ద్వారా లాభం చేకూరుస్తాడు. కానీ ఫైనాన్షియల్గా మాత్రం 100% మా కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా అత్యాశకు పోరు, ప్రజల్ని పీడించి సంపాదించుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు
ఉప్పల్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చూసుకున్నట్టయితే అందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారికి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా సహకరించి ఈ యొక్క మేడ్చల్ మల్కాజిగిరిని డెవలప్ చేస్తారనుకోవచ్చు? ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు ఆయన ముఖ్యమంత్రి 100% ప్రతి ఒక్క నియోజకవర్గంలో వాళ్ళ విధి విధానాల పట్ల వాళ్ళకి నియోజకవర్గాల్లో ఎంత బడ్జెట్ పోవాలో వాళ్ళకి ఎంత ఫండ్స్ పోవాలో 100% అందరికీ పోతాయి. అందులో ఆ పార్టీ ఈ పార్టీ చూసే అంత పరిస్థితి ఉండదు. ముఖ్యమంత్రి గారు 100% ఈ నిర్ణయం తీసుకున్నాడు కూడా. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎమ్మెల్యేలలో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యే ఎవరంటే ఏం చెప్తారు? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించి వెనకాల వేసుకున్న వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని లేనిపోని అన్ని తోవేసేసి వీళ్ళని జైలుకు పంపిస్తారు, మమ్మల్ని ఆగం చేస్తారు అనే భయంతో ఉన్న వాళ్ళందరూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అంటే మా ముఖ్యమంత్రితోని కాదు, ఇంటర్నల్గా చర్చించుకుంటున్నారు పోతే బాగుంటుంది అని. కానీ మా రేవంత్ రెడ్డి గారు ఎవరిని తీసుకునే ప్రసక్తే లేదు. కింది స్థాయి నుంచి పనిచేసిన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరికీ మనం గుర్తించాలి, వీళ్ళందరినీ మనం అకామ్ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత ఇప్పుడు ఒక ఎస్సీ సెల్కి చూసుకున్నట్టయితే నగర్ గారి ప్రీతం చాలా కాంగ్రెస్ గురించి పాటుపడ్డాడు. ఎస్సీ వర్గానికి చెందిన వారందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చారు. అలాంటి నగర్ గారి ప్రీతంతో మీకు ఉన్న సంబంధం రిలేషన్ ఎలా ఉందండి? నగర్ గారి ప్రీతం గారు మా రాష్ట్ర అధ్యక్షుడు. అతనికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సామాజిక సమీకరణల వల్ల అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి నాయకుల మధ్యలో ఒక ఇంటర్నల్ డిస్కషన్లో భాగంగా ప్రీతంకు ఇంకా యంగెస్ట్ ఉన్నాడు, ఆయన ఏజ్ ఇంకా చాలా ఉన్నది, అతనికి మళ్ళీ చాలా అవకాశాలు మనమే ఇద్దాము, ఇప్పుడైతే ఒక నాయకుడిని పెడదామని చెప్పి అక్కడ మందుల సమ్మేళనాన్ని పెట్టిండు. దానికి ప్రీతం గారు కూడా 100% సహకరించుండు, గెలిపించుండు. అత్యంత మెజారిటీ భారీ ఎత్తున వచ్చింది. అక్కడ 50,000 పైన మెజారిటీ వచ్చింది. మందుల సమ్మేళనం గెలిపించారు. రాబోయే రోజుల్లో ప్రీతం గారికి నాకు అన్నదమ్ముల బంధం ఉంది, ఇది 100% చెప్తున్నా. ఎందుకు అనంటే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే నాగర్ గారి ప్రీతం గారు, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. పార్టీ అధికారంలో లేనప్పుడే ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక పత్తి కుమార్ ఏ స్టేజ్లో ఉంటారంటే ఏం చెప్తారు? అధిష్టానం నాకు ఏది ఇచ్చినా చేస్తా, ఏమి ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తా. మా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కింది స్థాయిలో ప్రతి ఒక్క ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాలకు అందే విధంగా నేను కృషి చేస్తా. పదవి కోసం నేను పాకులాడతలేను. నేను కూడా ఇంతకుముందుకు టికెట్ అడగలేదు. నన్నే మా ముఖ్యమంత్రి గారు పిలిచి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు మా పార్లమెంట్ సభ్యుడు పిలిచి మా ప్రీతం గారిని పిలిపించుకొని మాట్లాడి నాకు టికెట్ ఇచ్చిండు. అంటే నేను అడగక ముందుకే నాకు కార్పొరేట్ టికెట్ ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 100% కింది స్థాయి నుంచి పనిచేసినా నన్ను గుర్తిస్తారని నేను అనుకుంటున్నా. ఒకవేళ పత్తి కుమార్ నీకు ఇప్పుడు కాదు, నువ్వు పార్టీకి పని చేసుకోవాలంటే మా రేవంత్ రెడ్డి గారు ఏ పని చెప్పినా కానీ కూడా నేను 100% మా ప్రీతం గారి అడుగుజాడలో నడుస్తూ పనిచేస్తా అని చెప్తున్నా. తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఏ ఒక నియోజకవర్గం కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు కదా, అలాంటి ఇప్పుడు పత్తి కుమార్ కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రాబోయే రోజుల్లో ఏ విధమైన ప్రయత్నం ఉంటుందని? కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఎక్కడ లేదు. ఈ సరౌండింగ్ మేడ్చల్ జిల్లా కాన్స్టిట్యున్సీలో జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్కు నీకు 80,000 పైన ఓట్లే వచ్చినాయి. 80,000 ఓట్ల పైన అంటే అది మామూలు విషయం కాదు. కాకపోతే డబ్బు ప్రభావం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేక 10 సంవత్సరాలు అవుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు దగ్గర డబ్బులు లేవు. ఇప్పటికే మస్తు ఆస్తులు అమ్మీరు, ఉన్నటువంటి పైసలన్నీ ఖర్చు పెట్టుకొని పార్టీని ఇదాకా తీసుకొచ్చిర్రు. ఎలక్షన్లో ఎన్నికల్లో ఖర్చు పెట్టే అంత స్తోమత లేక ఈరోజు పార్టీ వేవు అండ్ క్యాండిడేట్ వీళ్ళు కష్టపడ్డారు పాపం అనే ఉద్దేశంతో ప్రజలందరూ గుర్తించారు. కాబట్టి 83,000 ప్రతి ఒక్క నియోజకవర్గంలో 80,000 పైన ఓట్లు తీసుకొచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎటువంటి మైనస్ లేదు. మేము 100% రాబోయే రోజుల్లో రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో 100% ఈ మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి, మేడ్చల్ జిల్లా అని కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు మెజారిటీ స్థానాలు మేము గెలుచుకుంటాం. తర్వాత ఇప్పుడు ఈ యొక్క మన స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కార్యకర్తలకు అందరికీ కూడా పెద్ద చేతి నిండా పనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు రాబోయే రోజులలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, తర్వాత నెక్స్ట్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. కార్పొరేషన్ ఈ అన్నింటిలో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అధిష్టానం ఏ నిర్ణయం ఇచ్చినా, అధిష్టానం ఏ పని చేయమన్నా కానీ కూడా 100% మేము చేస్తాం. కానీ కొన్ని సందర్భాలలో అంటే కొన్ని విషయాలలో ఇప్పుడు మీరు అన్నట్టు తుంగతుర్తి టికెటే ఉంది. ఈ టికెట్ త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మా ప్రీతం గారు 100% అధిష్టాన నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటా,
గెలిపిస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. మా విషయంలో కూడా అట్లాంటిది ఏమన్నా అధిష్టానం నిర్ణయం చేస్తే 100% మేము పనిచేస్తాం. ఎవరికి పని చేయమంటే వాళ్ళకి చేస్తాం, గెలిపించుకుంటాం. రేవంత్ రెడ్డి గారికి మేము కానుకగా ఇస్తాం. తర్వాత బీఆర్ఎస్ పార్టీ పైన ఇప్పటికి కూడా కక్ష సాధింపు చర్యలు అనేది ఏమైనా ఉంటుందా? అంటే అప్పుడు ఎలక్షన్స్ ముందు చాలా ఉన్నారు కదా, ఆ 100 ఎకరాలను కూడా దున్నేస్తాము సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో, తర్వాత కవితను జైల్లో పెడతాం, కేటీఆర్ని జైల్లో పెడతాం, హరీష్ రావుని జైల్లో, అలాంటిది ఇప్పుడు ఏమన్నా లీగల్గా ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే పేద ప్రజలకు సంబంధించిన స్థలాలను కబ్జాలు చేసుకున్నారో, పేద ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు పెట్టిరో, వీటన్నిటినీ కూడా లీగల్గా అంటే దానికి ఒక కమిటీ వేసి, నిజ నిర్ధారణ కమిటీ వేసి, అది 100% పేద ప్రజలే అంటే వాళ్ళకి అప్పచెప్తా అనేసి మా రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. తర్వాత వ్యక్తిగతంగా కక్షపూరితమైనటువంటి పరిస్థితి మాత్రం మా రేవంత్ రెడ్డి గారు చెయ్యరు. ఎందుకనంటే ఆయన మీద ఎన్నోసార్లు లాస్ట్ టైం ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుంటే కూడా అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి రేవంత్ రెడ్డి గారిని అక్రమంగా ఇంట్లో నుంచి తీసుకొని పోయి జైలుకి పంపించిన ఘనత ఈ కేసీఆర్ గారిది. ఇలా కేసీఆర్ గారు తప్పులు చేసిండు కాబట్టి పాపం పండింది, ఇంటికి పోయిండు. కానీ రాబోయే రోజుల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఈ 10 సంవత్సరాలల్లో. ఇందులో కేవలం ఈ నలుగురు 5గురు పాత్రనే ఉంటుంది. కొడుకు, బిడ్డ, అల్లుళ్ళు ఇద్దరు, ఈయన, ఈ 5గురు పాత్రనే ఉంటుంది మ్యాక్సిమం. కానీ వీళ్ళని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. ఎందుకనంటే అది పేద ప్రజల డబ్బులు, పేద ప్రజల కోసం తీసిన వాళ్ళని అడ్డు పెట్టుకొని అక్రమంగా ఎన్నికేసుకున్న డబ్బులు కాబట్టి వీళ్ళని 100% వదిలే ప్రసక్తే లేదని మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అట్లనే కేసీఆర్కు తప్పు అనేది నిజ నిర్ధారణ అయిన తర్వాత కేసీఆర్ని జైలుకి పంపిస్తా, చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టిస్తా అన్నాడు. అవి కూడా ఆయనకు జరుగుతాయి. కానీ మిగతా తప్పు చేయని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ మీద కక్షతాంపు చేస్తే చెయ్యడు రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోగానే అన్నారు 6 నెలల పాలనే కాంగ్రెస్ చేస్తుంది, తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేస్తుందండి, దానికేమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైనా మైండ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. ఎట్లాంటి మైండ్ గేమ్ అని అంటే 64 సీట్లు ప్లస్ మా మిత్రపక్షం సిపిఐ ఒకటి 65 సీట్లు ఇచ్చినాక కూడా ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్న భ్రమలో ఉన్నారు. కానీ వాళ్ళు ఇంకా 6 నెలలు అయిపోతుంది, సంవత్సరంలో అయిపోతుంది, 4 నెలలు అయిపోతుంది అంటే అరే మేము పాలననే ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత ప్రజలు మాకు అధికారం అప్పచెప్పారు కాబట్టి మేము ఇచ్చినటువంటి 6 హామీలలో 2 హామీలు 100% మేము సక్సెస్ చేసి చూపిస్తున్నాం. మేము అరే ఇంప్లిమెంట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. మాకు బడ్జెట్ సెషన్స్ ఉన్నాయి ఇప్పుడు మార్చిలో. ఈరోజు పిఎస్సి మీటింగ్ జరుగుతుంది ఈరోజు గాంధీ భవన్లో. ఇవన్నీ ఇంకా మేము పూర్తిగా మంత్రివర్గ మన విస్తరణ అనేది జరగలేదు. ఇవన్నీ మాకు కావాలనంటే 2 నెలలు 3 నెలలు అయితే 100% పడుతుంది. అప్పటికే మేము ఎగబడతాము, అప్పటికే చేస్తాము. ఆయన ఎవరో కేటీఆర్, ఆయన అసెంబ్లీలోనే మొత్తుకుంటున్నాడు, మీరు ఇప్పటికే ఉరికి పడుతుర్రు, మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లేస్తే నువ్వు ఎగురుతున్నావు అనేసి ఆయన అంటాడు. ఎవరు మన హరీష్ రావు గారు అంటారు. అంటే కేవలం వాళ్ళు వాగ్దాటితోని, వాళ్ళు నోటి గాయతోని మా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు 2 పూర్తి చేశారు. దాంట్లో ఒకటి ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్ అయినప్పుడు చాలామంది ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అంటున్నారు మేము కూడా ఓట్లేసాము, మాకు ఏమీ ఫెసిలిటీస్ ఇవ్వలేదు, ఓన్లీ మహిళలకే ఇచ్చారు, ఇదేంటి ఇక్కడ న్యాయం అనేది చాలామంది అంటారు. దానికి ఏమంటారు? ఇప్పుడు ఒక కుటుంబం సంబంధించి ఆ కుటుంబము మొత్తం ఇల్లు చక్కదిద్దాలనంటే ఒక మహిళా చేతికి ఆ ఇంటి పగ్గాలు మనం అందరం ఇస్తాం, ప్రతి ఇంట్లో మనం ఇస్తాం. ఆ మహిళ ఆ ఇల్లుని చక్కదిద్ది ఆ ఇల్లుని అంటే పిల్లలనే కానీ ఆ ఇంటికి నెలకు సరిపడే రేషనే కానీ ఇంకేదైనా కానీ కూడా ఇంట్లో మొత్తం సక్రమంగా చూసుకొని ఇల్లు మంచిగా అయ్యేటట్టు ప్రయత్నం చేస్తుంది మహిళ. అట్లాంటిది మహిళకు ఫస్ట్ ఫ్రీ బస్ ఇచ్చినాము, తర్వాత మహిళా అకౌంట్లో 2500 రూపాయలు ఇస్తామని చెప్పినాము. గ్యాస్ కనెక్షన్ మహిళలకే కదా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాము. మరి ఇవన్నీ మహిళలకు అంటే నీ కుటుంబానికే వస్తున్నాయి కదా. కేవలం ఒకే ఒక బస్సు విషయంలో మగవాళ్ళందరూ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకనంటే మన కుటుంబానికి ఏమొస్తుంది, మన పిల్లలకి ఏమొస్తున్నాయి, మన ఎడ్యుకేషన్ పరంగా ఏం చేస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇందిరమ్మ పాలననే వస్తుంది ప్రతిసారి. ఎందుకంటే గతంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు మనందరికి కూడా ఊర్లలోనే కానీ ఎక్కడైనా కానీ కూడా మనకు దున్నుకోవడానికి భూములు ఇచ్చారు, మనకు చేసుకోవడానికి పనులు ఉండే అప్పట్లో. కానీ ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పుడు అందరూ రైతులు ఎక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకనంటే ఆల్రెడీ ఇప్పుడు ఐటీ సెక్టార్ చూసుకుందాం మనం. అప్పట్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఐటీ సెక్టార్ అనేది ఒక మూమెంట్ తీసుకొని వచ్చిండు. తర్వాత కేసీఆర్
కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐటీ సెక్టర్ అనేది పడిపోలే కదా ఎక్కడ. అంటే మేము అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ అయినా ఇంకో కంపెనీలైనా కానీ ప్రభుత్వం మారుతున్న కొద్దీ ముందుకే వెళ్ళిపోతాయి కానీ వెనుక పోయే పరిస్థితి ఉండదు. ఓకే, చివరిగా చెప్పండి, మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజలు ఎవరైతే ఓట్లేసి కాంగ్రెస్ని ఒక స్థాయికి తీసుకొచ్చారనేసి మీరు అన్నారు, ఆ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 100% ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రజలకు చేరువయ్యే పథకాలు ఏమున్నా కానీ కూడా ప్రతి ఇంటికి తలుపు తట్టి మేము మా కార్యకర్తలు మా నాయకులం ప్రతి ఇంటికి తలుపు తట్టి ప్రతి ఒక్కరికి చేరేలా మేము ముందు వరుసలో ఉండి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా ప్రతి ఒక్క ప్రజలకి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అనేది జరుగుతుంది. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇంకా ముంగట ఏదున్నా కానీ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఉండదనేసి మీరు మాట్లాడున్నాం. కెమెరా పర్సన్ ప్రమోద్తో సంతోష్, S1 న్యూస్.